శ్రీమాత క్రియేషన్స్ వీక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో పండుగల సిరీస్లో మనం ఎన్నో పవిత్రమైన నోములు, వ్రతాల గురించి తెలుసుకున్నాం. అయితే శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన కిరీటం లాంటిది శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి. రక్త సంబంధాలన్నింటిలోనూ అత్యంత నిస్వార్థమైనది, కల్మషం లేనిది తోబుట్టువుల అనుబంధం. చిన్నప్పుడు చిలిపి తగువులు, పంచుకున్న మిఠాయిలు, ఒకరి మీద ఒకరు చెప్పుకునే అబద్ధాలు, పెద్దయ్యాక ఒకరికొకరు కొండంత అండగా నిలిచే బాధ్యతలు. ఒక చిన్న పట్టుదారం అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న జన్మజన్మల అనుబంధాన్ని ఎంత బలపరుస్తుందో కదా. ఈరోజు మన శ్రీమాత క్రియేషన్స్ ప్రత్యేక వీడియోలో కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు, ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక రహస్యాలు, శాస్త్రీయ కోణాలు మరియు సంపూర్ణ పూజా విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో ముగిసేసరికి మీ సోదర సోదరీమణులపై ఉన్న ప్రేమ 1000 రెట్లు పెరుగుతుందని నా నమ్మకం. చాలామంది రాఖీ పౌర్ణమిని కేవలం రక్షాబంధన్గా మాత్రమే చూస్తారు. కానీ ఆధ్యాత్మికంగా ఈ రోజుకి మరో 2 అతి పెద్ద ప్రాముఖ్యతలు ఉన్నాయి. శ్రావణ పౌర్ణమి రోజున ద్విజులు మరియు వేద పండితులు ఉపాకర్మ నిర్వహిస్తారు. పాత జంధ్యాన్ని వదిలి పవిత్రమైన నదులలో లేదా తీర్థాలలో స్నానం చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఇది కేవలం దారం మార్చడం కాదు, మనలోని పాపాలను ప్రక్షాళన చేసుకుని వేదాధ్యయనానికి, సచ్చీలతకు పునరంకితం కావడానికి సూచిక. సకల విద్యలకు, జ్ఞానానికి అధిపతి అయిన శ్రీ హయగ్రీవస్వామి సోమకాసుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు గుర్రపు ముఖంతో హయగ్రీవ అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించింది ఈ శ్రావణ పౌర్ణమి నాడే. అందుకే చదువుకునే పిల్లలు ఈ రోజున హయగ్రీవుడికి యాలకులమాల లేదా బెల్లం నైవేద్యంగా పెట్టి పూజిస్తే జ్ఞాపక శక్తి, సుజ్ఞానం లభిస్తాయి. పురాణాల్లో రాఖీ పండుగ గురించి 4 పవిత్రమైన కథలు చెబుతారు. అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, రాజసూయ యాగంలో శిశుపాలని వధించే సమయంలో శ్రీకృష్ణునికి చూపుడు వేలికి గాయమై రక్తం కారడం మొదలవుతుంది. అక్కడున్న రుక్మిణీదేవి, సత్యభామలు వస్త్రం కోసం వెతుకుతుండగా ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తను కట్టుకున్న అమూల్యమైన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు, సోదరి, నీవు నాకు ఇచ్చిన ఈ చిన్న గుడ్డ పేలికకు ప్రతిఫలంగా నా ప్రాణం అడ్డమేసి అయినా నిన్ను కాపాడుతాను అని మాట ఇచ్చాడు. తదనంతరం కురుషభలో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలు ప్రసాదించి ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడింది ఈ బంధం వల్లే. రెండవది, రాక్షసరాజైన బలిచక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు పాతాళంలో ఆయన భవనానికి కాపలాగా ఉండిపోతాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి విచారిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక పేద వృద్ధురాలి వేషంలో పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తి మణికట్టుకు రక్షణ దారాన్ని కడుతుంది. బలిచక్రవర్తి ఆనందించి, నీకు ఏం వరం కావాలో కోరుకో సోదరి అనగా, లక్ష్మీదేవి తన నిజ రూపాన్ని చూసి, కాపలాగా ఉన్న నా పతి శ్రీ మహావిష్ణువును నాకు ఇచ్చేయి అని అడుగుతుంది. సోదరి మాట ప్రకారం బలి విష్ణువును వైకుంఠానికి పంపిస్తాడు. మూడవది, యమధర్మరాజు మరియు యమునాదేవి సూర్యభగవానుని పిల్లలు. యముడు నిరంతరం జీవుల ప్రాణాలు తీసే బాధ్యతలో ఉండి చెల్లెలి ఇంటికి వెళ్ళలేకపోతాడు. ఒక శ్రావణ పౌర్ణమి రోజున యముడు యమునాదేవి ఇంటికి వెళ్తాడు. యమున ఎంతో ఆప్యాయంగా అన్నకు ఆతిథ్యమిచ్చి మణికట్టుకు రక్ష కడుతుంది. ఆ సమయంలో యముడు, ఈ రోజున ఏ సోదరుడైతే తన సోదరి చేత వంట తిని ఆమె ఇచ్చిన రాఖీ కట్టుకుంటాడో అతనికి అపమృత్యు భయం ఉండదు అని వరమిస్తాడు. నాలుగవది, రాక్షసులతో యుద్ధంలో దేవతలు వరుసగా ఓడిపోతుంటారు. అప్పుడు దేవేంద్రుడి భార్య శచీదేవి గురువు బృహస్పతి సలహాతో పవిత్రమైన మంత్రాలతో ఒక రక్షణ దారాన్ని పూజించి ఇంద్రుడి చేతికి కడుతుంది. ఆ దారపు శక్తి వల్ల ఇంద్రుడు రాక్షసులను ఓడిస్తాడు. అంటే రాఖీ అనేది కేవలం సోదర బంధానికి కాదు, రక్షణ కోరే ఏ బంధానికైనా ఒక దైవిక కవచం. మరి ఈ కథలన్నీ విన్నాం కదా,
నేటి ఆధునిక కాలంలో రక్షణ అంటే ఏమిటి? కేవలం సమాజంలో చెల్లెలికి లేదా అక్కకు ఫిజికల్‌గా ప్రొటెక్షన్ ఇవ్వడం మాత్రమే రక్షణ కాదు. మీ చెల్లెలు లేదా అక్క సాధించాలనుకుంటున్న చదువుకు, ఉద్యోగానికి, ఆశయాలకు అండగా నిలవడమే నిజమైన రక్షణ. ఇంట్లోనూ, బయట ఆమె నిర్ణయాలకు విలువనిచ్చి, ఆమె స్వేచ్ఛను గౌరవించడమే సోదరుడిగా మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఈ రోజుల్లో చాలామంది గిఫ్ట్ కార్డులు, ఆన్‌లైన్ షాపింగులతో సరిపెడుతున్నారు. కానీ మీ తోబుట్టువులకు మీరు ఇవ్వగలిగే అత్యంత విలువైన కానుక మీ సమయం. వారితో ఒక్క 5 నిమిషాలు కూర్చొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి. వారి సుఖదుఖాలు అడిగి తెలుసుకోండి. ఆ ఆప్యాయత ముందు ఏ ఖరీదైన కానుక సరికాదు. ఇప్పుడు మనం ఇంట్లో రాఖీ పండుగను శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. ఒక వెండి లేదా ఇత్తడి పళ్ళెంలో పసుపు, కుంకుమ, ప్రమిదలో దీపం, ఒక స్వీట్ మరియు పవిత్రమైన రాఖీని ఉంచుకోవాలి. రాఖీ కట్టించుకునే సోదరుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశకు ముఖం పెట్టి కూర్చోవాలి. దక్షిణ దిశ వైపు కూర్చోకూడదు. ముందుగా పసుపు కుంకుమలతో సోదరుడి నుదుటిన తిలకం దిద్దాలి. తలపై కొన్ని అక్షతలు చల్లాలి. ఆ తర్వాత ఆయన కుడి చేతి మణికట్టుకు మాత్రమే రాఖీ కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు శ్లోకం చదవడం శుభకరం. అత్యంత బలవంతుడైన బలిచక్రవర్తి ఏ రక్ష ద్వారా బద్ధుడయ్యాడో అదే రక్షతో నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్ష, నీవు స్థిరంగా ఉండి ఈయనను ఎల్లవేళలా కాపాడు అని. రాఖీ కట్టిన తర్వాత నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. సోదరుడు తన శక్తి కొలది కానుకను అందించి ఎల్లవెల్లలా అండగా ఉంటానని అభయం ఇవ్వాలి. చూశారు కదా, శ్రావణ పౌర్ణమి అనేది కేవలం ఒక రోజు పండుగ కాదు. అది మన సంస్కృతి, కుటుంబ వ్యవస్థ మరియు అనుబంధాలకు ప్రతీక. ఈ రాఖీ పౌర్ణిమ మీ కుటుంబంలో అందరి మధ్య ప్రేమానురాగాలను మరింత పెంచాలని మన శ్రీమాత క్రియేషన్స్ తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ తోబుట్టువులతో మీకు ఉన్న అత్యంత తీపి జ్ఞాపకం లేదా చిన్ననాటి చిలిపి అల్లరిని ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోబుట్టువులందరికీ ఈ వీడియోను షేర్ చేసి మీ ప్రేమను తెలియజేయండి. మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.